ఈరోజు దేవుని వాక్యము, నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనము. ప్రభు అంటున్నాడండి, నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీశాను. మరి మనల్ని చేరదీస్తాడంటండి. ఆయన సన్నిధికి వచ్చేటట్టు మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళాలండి. వెళ్ళినప్పుడు దేవుడు చేరదీసి మనకి అన్నీ కూడా మన ఆలోచనలన్నీ సఫలపరుస్తాడు. మరి ఈ ఉదయకాలం మందు ఏప్రిల్ నెల 19వ తారీఖు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మనమందరం కూడా అంగీకరించుకుందాము. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నేను చేరదీస్తానని చెప్తున్నాడు. నిజమే ప్రభువా, మమ్మల్ని మీరు చేరదీసినప్పుడు ప్రభువా, మా జీవితాలు ఎంతో శ్రేష్టకరంగా ఉంటాయి ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మమ్మల్ని చేరదీసే దేవుడు తండ్రి. నాయనా, మేము మీలో ఉన్నప్పుడు మాకు అన్ని విజయాలే ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాలం అందు నాయన మా చిన్న ప్రార్థన చేసుకుంటంగా ఆలకించమని అడుగుచున్నాను ప్రభువా. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. రాత్రంతయు మీరెక్కల కింద దాసి కాసి కాపాడిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలం అంది శ్రేష్టమైన వాక్యాన్ని మాకు దయచేశారు తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. తండ్రి, ఎంతమంది యువకులు చెడ్డదారిలో నడుస్తున్నారు ప్రభువా, వారందరినీ కూడా నాయన మంచి మార్గంలో ఉండే కృపను దాయిచ్చేయమని అడుగుచున్నాము ప్రభువా. తండ్రి, సంతానము లేక ఎన్ని కుటుంబాల్లో నాయన ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులు ఎంతగానో నాయన ఏడుస్తున్నారు తండ్రి. సంతాన భాగ్యాన్ని దాయిచ్చేయమని అడుగుచున్నాము ప్రభువా. యెహోవా ఇచ్చు స్వాస్థ్యము గర్భఫలము ప్రభువా. తండ్రి, మీరు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. వివాహము కాని వాళ్ళకి వివాహము దయచేయండి ప్రభువా. మద్యపానంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మద్యపానం నుంచి విడుదలను దయచేయి ప్రభువా. వ్యాపారం లేక ఉద్యోగం లేక తండ్రి ఎంతగానో తండ్రి బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. తండ్రి, మీకు స్తోత్రమయ్యా. నాయన, నా చిన్న ప్రార్థన ఆలకించమని, అందరి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని ప్రేమగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ దలాడండి.